ఇక్కడ ఎన్ని డ్రామాలు వేసినా ఎన్ని కుప్పిగంతులు వేసినా కేసీఆర్ను ఉంచలేరు. కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక. తెలంగాణ ఆత్మగౌరవం విషయంలో ఎప్పుడు రాజీ పడలే, ఎప్పుడు పడదు. వీళ్ళు చిల్లర విషయాలు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి ప్రజలు. మళ్ళీ మొదలైంది భయం. అక్కడ మోడీ విఫలమవుతున్నాడు, అటు చంద్రబాబు విఫలమవుతున్నాడు, ఇక్కడ ఈ తొలుబొమ్మకేమో నడిపి వస్తలేదు ప్రభుత్వాన్ని. మళ్ళీ కేసీఆర్ పేరు వినబడుతుంది. ఒక్క తెలంగాణలోనే కాదు, నేను ఇవాళ చెప్పడంలో మీకు చాలా సందర్భాల్లో కూడా చెప్పాను. నేను కేసీఆర్ కేవలం తెలంగాణలోని కాదు, భారతదేశ ప్రభుత్వాన్ని నడపడంలో కూడా కీలకమవుతారు రేపు. ఇది భయం మొదలైంది మోడీ చంద్రబాబు ద్వయానికి. చంద్రబాబు మాట్లాడే మాటల్లో ఏదో యథాలాభంగా మాట్లాడుతున్న మాటలు కాదు. ఆంధ్రప్రదేశ్ మహానాడులో చంద్రబాబు మాట్లాడిన మాటలు, తెలంగాణ తలసరి ఆదాయం పెరిగింది కానీ నేను కారణం అన్న మాటలు ఉత్తగా మాట్లాడలే. ఎందుకు అంటే ఇవాళ దేశం మొత్తం మళ్ళీ కేసీఆర్ పైన చర్చ జరుగుతుంది. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పగూలిపోయినాడు, కరోనా వచ్చినాడు కూడా నిటారుగా నిలబడిన ఏకైక ఆర్థిక వ్యవస్థ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. దాన్ని అంత గొప్పగా నిలబెట్టగలిగిన నాయకుడు కేసీఆర్ అనే సంగతి ప్రపంచానికి తెలుసు. ఇవాళ జరుగుతున్న పరిణామాలు మళ్ళీ కేసీఆర్ను గుర్తు చేయిస్తున్నాయి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి. రాహుల్ గాంధీ దగ్గర విషయం లేదన్న సంగతి మోడీకి ఎప్పుడు అర్థమైంది. మోడీ కాడ విషయం లేదని మొన్న రాహుల్కి అర్థమైందట, కానీ 2 సార్లు కలిసి మాట్లాడినాక అర్థమైందట. కానీ రాహుల్ కాడ విషయం లేదనే సంగతి ఈ ప్రపంచానికి ఇప్పుడు అర్థమైంది, ఈ దేశానికి ఇప్పుడు అర్థమైంది. 2004లో అర్థమైంది, 2009లో అర్థమైంది. పార్టీ అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేసి తోలే బస్సును మధ్యలో వదిలిపెట్టి స్టీరింగ్ వదిలిపెట్టి పోయిన రోజు కూడా అర్థమైంది. ఈ ఇద్దరి దగ్గర విషయం లేదనే సంగతి ప్రపంచానికి తెలిసిపోతుంది. ఇవాళ మళ్ళీ వస్తే గీస్తే తెలంగాణ కాదు, భారతదేశంలో కేసీఆర్ కనబడుతున్నాడు రేపు తప్పకుండా. మీరు ఏదైతే సంతోషపడ్డారో తాత్కాలికంగా 4 రోజులు కేసీఆర్ మహారాష్ట్ర పోతున్నాడు, ఏమైంది, కేసీఆర్ కర్ణాటక పోతున్నాడు, కేసీఆర్ వస్తాడు తప్పకుండా, గుజరాత్ కూడా వస్తాడనే సంగతి తెలుసు వాళ్ళకి. ఒక కర్ణాటక మహారాష్ట్రలో కాదు, వాటిని దాటుకొని గుజరాత్ కూడా చేరుతాడనే సంగతి తెలుసు. అందుకే ఈ చిల్లర రాతలు, చిల్లర మాటలు. టీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడం కాదు, బీజేపీ వచ్చి ఇక్కడికి వచ్చి కలుపుతానన్నా ఒప్పుకోడు కేసీఆర్. దట్ ఈజ్ కేసీఆర్, దట్ ఈజ్ బీఆర్ఎస్. కులం గురించి వెళ్ళి ఇప్పుడు తెలంగాణలో మాట్లాడతామా? ఈ కులగజ్జి నాయలు వాళ్ళు ఎప్పుడన్నా ఉందా అసలు మనకి తెలంగాణలో కులం విషయం, కుల ప్రస్తావన? కులభావనే ఉంటే అవుతారా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, నేను కానీ, ఇంకోరం కానీ? మాట్లాడుకున్నామా ఎన్నడన్నా మనం? ఇంతమంది మీడియా మిత్రులు కలిస్తే కూడా ఎప్పుడన్నా మన కులాల గురించి అసలు మనకి ఇప్పుడు ఒకరి కులం గురించి ఎవరికన్నా తెలుసా అసలు మనకి? కానీ ఆడ ముందే వాసన వస్తుంది. కులం వాసనతోనే మాట్లాడుకుంటారు అక్కడ.